హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియో ఏంటంటే, ఒడిశాలో కటక్ వెళ్ళాను అని చెప్పాను కదా. కటక్కి దగ్గరలో భువనేశ్వర్లో ఉన్న ప్లేసెస్ అన్ని చూపించాను కదా. అలానే తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో పూరి, కొనార్క్ కూడా ఉన్నాయి. ఇవాళ వీడియోలో మీకు ఆ రెండు ప్లేసెస్ కూడా చూపించేస్తాను. కటక్ నుంచి వెళ్ళడానికి మేము ఒక వెహికల్ని అయితే బుక్ చేసుకున్నాము. ఫస్ట్ పూరి కాకుండా కొనార్క్ అయితే వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి 11:30 అయితే అయిపోయిందండి. ఈ క్యూ అంతా దేనికోసం అనుకుంటున్నారా? కొనార్క్ టెంపుల్ లోపలికి ఎంట్రీ కోసం అండి. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే సూర్య దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయండి. ఒకటి శ్రీకాకుళంలోని అరసవిల్లిలో ఉంది, ఇంకొకటి వచ్చి ఈ కొనార్క్ దేవాలయం. కాకపోతే ఇది చాలా సంవత్సరాలుగా ఈ గుడిని మూసే ఉంచారు. మేము వెళ్ళిన రోజైతే అంత సమ్మర్లో, అంత ఎండలో కూడా క్రౌడ్ చూసారా ఎంత ఎక్కువగా ఉన్నారో. కటక్ నుంచి 2 అవర్స్ అయితే పట్టిందండి కొనార్క్ టెంపుల్కి వెళ్ళడానికి. ఈ కొనార్క్ దేవాలయాన్ని సూర్యుని రథం ఆకారంలో నిర్మించారు. గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. సూర్యదేవుని రథాలకి 7 అశ్వాలు అంటే 7 గుర్రాలు ఎలా అయితే ఉంటాయో, ఇక్కడ కూడా 7 గుర్రాలు 12 జతల చక్రాలు అంటే 24 చక్రాలతో రథాన్ని లాగుతున్నట్టు ఈ కొనార్క్ దేవాలయాన్ని అయితే నిర్మించారు. ఈ కొనార్క్ దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు పొందింది. ఈ దేవాలయం శిల్పకళ ప్రాముఖ్యత చాలా అద్భుతంగా ఉంటుందండి. చూసారా, ఈ దేవాలయం మొత్తం రథం ఆకారంలో ఉండి చక్రాలు అలానే గుర్రాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం మీద చాలా కథలైతే ఉన్నాయి. ఇది ఇలా ధ్వంసం కావడానికి కూడా రీజన్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారండి. మెయిన్గా ఏంటంటే, ఈ గుడిలో సూర్యదేవుని ప్రతిష్ఠించేటప్పుడు కింద చాలా పెద్ద మొత్తంలో అయస్కాంతం అనేది ఏర్పాటు చేశారని, అందుకోసమే సూర్యుని విగ్రహం మామూలుగా కాకుండా గాల్లో తేలుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అలానే పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ కోనార్క్ దగ్గరలో మనకి సముద్రం ఉంటుంది కదా, దాని మీద వ్యాపారం కోసం ఓడల మీద వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉండే అయస్కాంతం శక్తి వల్ల వాళ్ళ దిక్సూచిలో మార్పులు వస్తున్నాయని చెప్పి వచ్చి ఇక్కడ ఆలయాన్ని ధ్వంసం చేశారని చెప్తూ ఉంటారు. గుడి మొత్తం ఇలా ధ్వంసం అయిన కారణంగా గుడి ఎప్పటి నుంచో మూసేశారండి. ఇప్పటికీ కూడా మనకి ఓన్లీ ఈ గుడి బయట నుంచి చూడడానికి మాత్రమే పర్మిషన్ అండి. పైకి వెళ్ళి లోపల ఏముందో చూడడానికైతే లేదు. ఒడిశాలో ఉన్న ఈ కోనార్క్ టెంపుల్కి రావడానికి భువనేశ్వర్ నుంచి అలానే పూరి నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి. పూరి నుంచి కరెక్ట్గా ఒక 1 అవర్ అయితే టైం పడుతుంది. ఇక్కడ చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఏంటో అనుకుంటున్నారా, అక్కడ ఒక గైడ్ అయితే ఒక్కొక్క చక్రం గురించి, ఒక్కొక్క శిల్ప ప్రాముఖ్యత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అలానే ఆ గుడి పక్కనే సూర్యదేవుని యొక్క భార్య ఛాయాదేవి యొక్క టెంపుల్ కూడా ఉందండి. ఇలా ఓపెన్గానే ఉంటుంది. ఈమె సూర్యుని యొక్క భార్య అయిన ఛాయాదేవి అండి. ఈ గుడికి అయితే లోపల లాక్ వేశారు కదా, అక్కడ వరకు అయితే పర్మిషన్ అయితే ఉంది. మనం చుట్టూ చూస్తూ వెళ్తున్నప్పుడే మధ్యలో ఛాయాదేవి టెంపుల్ వస్తుంది. అలానే చూసారు కదా, ఇక్కడ ఒక మామిడి చెట్టు అయితే ఉంది. మామిడి పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. ఆ కలర్ అయితే చాలా బాగున్నాయి కదా. తీసుకుందాం అని అనుకుంటే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నారు. మళ్ళాగే చాలామంది అనుకుంటారు కదా. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కోతులు అయితే ఉన్నాయి అక్కడ, బట్ ఈసారి అయితే ఏమీ లేవు. అందుకే కావాలా, పళ్ళన్నీ అలా ఉన్నాయి. ఒడిశా వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఒక్కసారైనా ఈ టెంపుల్ని ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. అలానే బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ఏదో హోమాలు అయితే చేస్తున్నారండి. అది ఏంటనేది క్లియర్గా నాకు అర్థం కాలేదు, కానీ చాలా ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు. అలానే ఈ పళ్ళు ఏంటంటే మారేడు పళ్ళు అండి. మనం శివుడికి బిల్వపత్రం సమర్పిస్తాం కదా, ఆ మారేడు పళ్ళు ఇలా జ్యూస్ చేసిస్తున్నారు. ఈ మారేడు పళ్ళు జ్యూస్ అనేది చాలా మంచిదండి హెల్త్కి. ఒడిశాలో ఎక్కడ చూసినా సరే ఈ మారేడు చెట్లు ఉంటాయి. అలానే మారేడు పళ్ళు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. టెంపుల్ అనేది దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయట షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా కోనార్క్ దేవాలయం చూసిన తర్వాత మేము పూరికి అయితే స్టార్ట్ అయిపోయాము. దగ్గరలో బీచ్ అయితే ఉందని చెప్పాను కదా, ఇదేనండి. ఇక్కడి నుంచి పూరికి వెళ్ళడానికి సరిగ్గా 1 గంట టైం అయితే పట్టింది. మేము వెళ్ళే టైంకి అయితే దర్శనం అయితే ఆఫ్ చేశారు. జనాలు అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి. మనకు అక్కడ లోపల మొబైల్ ఎలా ఉండదు కాబట్టి మొబైల్స్ అన్నీ బయట పెట్టి లోపలికి దర్శనంకి అయితే వెళ్ళాము.
దర్శనానికి ఒక 2 అవర్స్ టైం అయితే పట్టిందండి. పూరి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక సజెషన్ ఏంటంటే మనం ఫుడ్ కోసం బయట ఎక్కడ చూడక్కర్లేదండి. టెంపుల్‌లో మనకి అక్కడ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. అంటే భోగం అనేది ఇస్తారు కదండీ దేవుడికి. అన్నం, పప్పు, కూరలు అవన్నీ కూడా మనకి లోపల దొరుకుతాయండి. ఒరిస్సాలో అందరూ కూడా జగన్నాథ స్వామిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ స్వామివారు విగ్రహ రూపంలో కాకుండా వేప చెట్టుతో చేసిన చెక్కతో స్వామి జగన్నాథుడుగా, అలానే బలరాముడు, సుభద్రాదేవి మూర్తులు కూడా ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా పూరిలో జగన్నాథ స్వామి రథోత్సవం అనేది చాలా గ్రాండ్‌గా చేస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత పూరిలో ఫేమస్ అయిన పూరి బీచ్ కూడా ఒకసారి చూసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము.